నిబంధనలు పాటించడానికి దానికి రెగ్యులేషన్స్ మీరు లాస్ట్లో నువ్వేమో నేను 25 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. ముందు మాట్లాడింది నువ్వు వినలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్త క్వశ్చన్లా ఒక క్వశ్చన్ వేసావు. FDTL రెగ్యులేషన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో ఆ శాఖ పెట్టినటువంటి రెగ్యులేషన్ పెట్టినప్పుడు అది ఓన్లీ ఇండిగోకి పెట్టదు, అన్ని సంస్థలకి పెడుతుంది. కానీ మార్కెట్ షేర్ ఎక్కువ ఎవరిది ఉంది ఈరోజు దేశంలో? ఫ్లైట్ ఆపరేషన్స్లో 65% ఇండిగో వాళ్ళది ఉంది. సో మేజర్గా ఇటువంటిది పెట్టినప్పుడు వచ్చేటువంటి రిఫర్గేషన్స్ ఏ సంస్థ నుంచి వస్తాయి? ఇండిగో నుంచి వస్తాయి. ప్రతి క్వార్టర్కి వారు క్యాలెండర్ ఇస్తారు. ఇదిగో ఈరోజు విశాఖపట్నం నుంచి ఇండిగో సంస్థ ఈ ఫ్లైట్లకి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఢిల్లీ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఇక్కడ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది అని చెప్పి ఒక షెడ్యూల్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్మిట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని అప్రూవ్ చేస్తుంది. మరి FDTL నామ్స్ పెట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి దగ్గర సరైనటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ పైలట్స్ ఉన్నారా లేదా అనేటువంటి చూడకుండా ఎలా అప్రూవల్ ఇచ్చింది? అదే ఎవరు తప్పు? ఇండిగోదా? సో దీంట్లో క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాలూకా పాత్ర తప్పిదం ఎంతైతే ఉందో ఇండిగో తప్పిదం కూడా అంతే ఉంది. ఈ FDTL నామ్స్ ఏదైతే మేము ఫాలో అవ్వడానికి మా దగ్గర ఎంతమంది స్టాఫ్ లేరు, మేము ఈ ఫ్లైట్స్ ఇన్నే పెడతామని చెప్పి వారన్నా ఇచ్చి ఉండాలి. లేదు ఇచ్చినప్పుడు మీకు ఎంత స్టాఫ్ లేదు కాబట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ నడపడానికి మీకు అవకాశం లేదు, ఈ కొత్తగా 48 hours రెస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఇంతమంది స్టాఫ్ లేరు అని చెప్పి డిపార్ట్మెంట్ అన్న చెప్పలేదు. దీని ప్రకారం ఏం అర్థమవుతుంది? ఇటు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో రెండు కూడా కుమ్మక్క అయిపోయాయి అన్నటువంటిది దీంట్లో అర్థమవుతా ఉంది.